ఏ దేశం మేగినా ఎందుకాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అనేది 1910లో రాసినటువంటి ఒక గొప్ప పాట. మన దేశ చరిత్ర గురించి ఎక్కడికి వెళ్ళినా మనం చాటాలి, మన దేశ గొప్పతనాన్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో రాసినటువంటి పాట. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఏ దేశం మేగినా ఎందుకాలిడినా చూపరా నీ చేయి వాటాన్ని అనేసి ప్రస్తుతానికి జరుగుతుంది. సో మ్యాచింగ్ గ్రాండ్ స్కామ్, దాని గురించి నన్ను వీడియో చేయమని అడిగారు. సో ఈ వీడియో మీకోసం. మ్యాచింగ్ గ్రాండ్ స్కామ్ ఏంటి, అసలు అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాని గురించి డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు మీకు కొన్ని విషయాలు తెలియాలి. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అని కొన్ని ఉంటాయి, ఎన్జిఓస్ రన్ చేస్తూ ఉంటారు. ఎన్జిఓస్ అంటే వీళ్ళు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దట్ ఈక్వల్ టు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఈ ఆర్గనైజేషన్స్ ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడైనా ఏదైనా జరగరాని పరిస్థితులు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వచ్చింది, లేదా ఒక పేదవాడికి ఇల్లు కాలిపోయింది, లేదు ఒక వరదలు వచ్చినాయి, లేకపోతే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్లో పిల్లల తల్లిదండ్రులను కోల్పోయారు. ఇటువంటి ఎన్నో పరిస్థితులలో కొంతమంది రోడ్డున మిగిలిపోవటం, అనాథలుగా మిగిలిపోవటం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోల్పోయి వాళ్ళు పైకి రావడానికి ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా ఎవరైనా సహాయం చేస్తే బతకటం, ఇలాంటివి ఏంటంటే చాలా కొన్ని బ్యాంకులు చేస్తుంటాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ చేస్తుంటాయి, కొంతమంది పర్సనల్గా చేస్తుంటారు. సినిమా వాళ్ళు చాలా మంది కూడా పర్సనల్గా కొన్ని చారిటీలు చేస్తుంటారు. అలాగే పెద్ద కంపెనీస్ కూడా కొన్ని చారిటీస్ అనేవి చేస్తుంటాయి. సో ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవరికైనా ఎటువంటి హెల్ప్ కావాలన్నా, అంటే వీళ్ళకి చేసే పనిలో ప్రాఫిట్ అనేది ఉండదు, వీళ్ళు ఓన్లీ ఇవ్వటం. అంటే ఎవరికైనా అవసరం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయారు, ఆ పిల్లలు ఆటోమేటిక్గా అనాథలు అవుతారు, చూసేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ బాగోగుల కోసం ఏంటంటే కొన్ని చారిటీ సంస్థలు కొంత డబ్బులు అనేది ఇస్తాయి. అదే కాకుండా ఇప్పుడు ఆఫ్రికా లాంటి చోట్ల, కొన్ని చోట్ల చాలా బిలో పావర్టీ లైన్, అంటే వాళ్ళు తినటానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న కొన్ని ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఈ చారిటీల ద్వారా వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటారు, అంటే వాళ్ళ లైవ్లీహుడ్ వెళ్ళటానికి, తినటానికి, ఉండటానికి, పడుకోవటానికి. అంటే మెయిన్ చారిటీ కోసము క్రియేట్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటారు. సో ఇప్పుడు అమెరికాలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎందుకున్నాయి, మన వాళ్ళు క్రియేట్ చేసిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ మెయిన్గా రీజన్ ఏంటంటే ఎవరైనా అమెరికా వచ్చి ఉద్యోగం పోగొట్టుకున్నా, తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్న ఒక స్టూడెంట్ వస్తారు, వాడికి ఏదో ఇబ్బంది వస్తుంది, వాడు బతకలేకపోతాడు, లేకపోతే మనం ఏదైనా ఒకటి ఎవరికైనా చెప్పడానికి కొంత ఖర్చు, ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చేయటమో అలాంటివి, ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ నలుగురికి పాస్ చేయాలంటే దానికి ఒక 10 మంది వచ్చి 10 మంది ఒక చోట కూర్చొని మాట్లాడి వెళ్ళడానికి దానికి కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని, అంటే ఇవి కూడా సోషల్ కాస్ట్, మెయిన్ జనాల కోసం, కేవలం సోషల్గా జనాలకి ఎటువంటి ఇబ్బంది అయినా ఉన్న వాటిని కాపాడటం కోసం డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి అంటే ఇలాగా మనలాగా చందాదారులు, తలా ఇంత దాన ధర్మాలు చేసేటువంటి చందాదారులు కొన్ని కంపెనీస్ ఇస్తూ ఉంటాయి, తర్వాత పర్సనల్గా కొంతమంది ఇస్తూ ఉంటారు, అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఇస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళకు వచ్చేటువంటి కంపెనీస్లో వచ్చేటువంటి ప్రాఫిట్లో కొంత చారిటీస్కి, ఆర్గనైజేషన్స్ కని పెడతారు. సో మెయిన్ వీటివి చారిటీ ఏవైతే చేసే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, అంటే వీళ్ళకి ఎటువంటి ప్రాఫిట్ ఉండదు, వీళ్ళు ఓన్లీ సేవ చేస్తారు, సేవా కేంద్రాలు కరెక్ట్గా చెప్పాలంటే. వీటికి ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎందుకు ఇస్తారు అంటే జనరల్గా వీళ్ళు సేవ చేస్తున్నారు, అంటే చారిటీ, ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వీటికి ట్యాక్స్ రిలీఫ్ అనేవి ఇస్తారనమాట. సో బేసిక్గా ఇలాంటి వాటిల్లో కూడా బోల్డ్ స్కామ్స్ అనేవి జరిగాయి రీసెంట్గా. ఇండియాలో కూడా 2015లో ఒకటి, 2018లో ఒకటి, ఇలా అంటే వీళ్ళు ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ని యూస్ చేసుకొని ఫారెన్ ఇన్కమ్ని ఇండియాకి పంపించడం, ఇండియా ఇన్కమ్ని ఫారెన్ పంపించడం, అలాంటివి అంటే ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని చెప్పి కూడా బోల్డ్ అని న్యూస్ వచ్చాయి. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి స్కామ్లు అంటే దీని మంచి ఉద్దేశాన్ని చెడు ఉద్దేశంతో వాడుకొని వీళ్ళు ఫండ్ రైజింగ్ చేసి ఆ ఫండ్ని ఫారెన్ పంపించారు అని చాలా ఇట్లాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ మీద ఎంక్వైరీలు అయితే చాలా జరిగాయి. అలాగే కాకుండా జెన్యూన్గా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నడుస్తూనే ఉన్నాయి, జనాలకు చేసే హెల్ప్ చేస్తూనే ఉన్నారు, లేని వాళ్ళని ఆదుకుంటూనే ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి మ్యాచింగ్ గ్రాంట్ స్కామ్ అనేది రీసెంట్గా జరిగింది. సో యాపిల్లో కూడా
కొంతమంది ఎంప్లాయీస్ని తీసేశారు. సో దీన్ని మాట్లాడుకునే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను కాబట్టి నా ఇన్ఫర్మేషన్ వెంటనే మీ దగ్గరికి చేరాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అలాగే బెల్ కూడా నొక్కి పెట్టుకోండి, వెంటనే నా వీడియో మీకు వచ్చేస్తుంది. ఇంకా లెట్స్ స్టిక్ టు ద వీడియో. అమెరికాలో యాపిల్ స్కామ్ ఒకటి జరిగింది. ఒక 50 మంది ఎంప్లాయీస్ని తీసేశారు. 2018 నుంచి అరౌండ్ 2021 వరకు దాని మీద కొంత ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఈ ఎంప్లాయీస్ని తీసేశారు. ఈ వీళ్ళు ఏంటంటే ఫండ్స్ని మిస్యూజ్ చేశారు అనేటువంటి పేరుతో వీళ్ళని తీసేశారు. నెక్స్ట్ ఈ ఫెనీమే, రీసెంట్గా వచ్చిన ఫెనీమేలో దగ్గర 700 మంది ఎంప్లాయీస్ని తీసేశారనమాట. 700 మంది ఎంప్లాయీస్లో ఒక 150 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో అసలు వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ స్కామ్ ఏంటి, ఏం చేశారు వీళ్ళు అంటే జనరల్గా మ్యాచింగ్ గ్రాంట్ అంటే ఒక గ్రాంట్ ఏదైతే మనము ఇస్తామో ఆ గ్రాంట్కి కంపెనీ కొంత మ్యాచింగ్ చేస్తుంది. సో దాంట్లో 2-in-1 అని 3-in-1 అని ఇలా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు నేను నా పరంగా ఒక 10,000 రూపాయలు ఎవరికైనా డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నా కంపెనీ ఏంటంటే అరే వాడు డొనేట్ చేస్తున్నాడు కదా, పాపం వాడి స్థాయిలో వాడు డొనేట్ చేస్తున్నాడు కదా, మన కంపెనీ లెవెల్లో మనం కూడా డొనేట్ చేయాలి కదా అని చెప్పేసి, సరే నువ్వు 10,000 ఇస్తావా, నేను 20,000 దానికి యాడ్ చేస్తా, 30,000 తీసుకెళ్ళి నువ్వు చారిటీ ఆర్గనైజేషన్కి ఇవ్వు. ఇది మ్యాచింగ్ గ్రాంట్ అనమాట. మనం ఇచ్చేటువంటి గ్రాంట్కి వాళ్ళు దాన్ని 2 times కానీ 3 times కానీ మ్యాచింగ్ చేస్తారు. సో ఇది కంపెనీస్ ఎందుకు ఇస్తాయి అంటే చారిటబుల్ సంస్థలకి కంపెనీస్ డబ్బులు ఇవ్వటం వల్ల ఆ కొంత చారిటీ అమౌంట్ వాళ్ళు ఎంతైతే ఇస్తారో అది ట్యాక్స్లోంచి వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ అకౌంట్స్ చూపించేటప్పుడు నేను ఈ చారిటీ కంపెనీకి ఇన్ని $100 ఇన్ని $1,000 ఇచ్చాను అని చెప్పేసి వాళ్ళ అకౌంట్స్లో చూపిస్తే దాన్ని వాళ్ళు ట్యాక్స్లోంచి తీసేస్తారు. బట్ కంపెనీస్ మాత్రం మంచి ఉద్దేశంతోనే ఇస్తున్నాయి. సో అసలు మిస్యూజ్ అనేది ఎక్కడ జరిగింది ఇక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మన తెలుగు సంస్థలు ఏవైతే ఉన్నాయో అమెరికాలో, టీఏ అనేది మనం తీసుకుందాం, ఆట ఈ ఎన్నులు ఏలు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ తెలుగు అసోసియేషన్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో వాళ్ళు మిస్యూజ్ చేశారు అనేది కేసు. సో వాళ్ళు ఎలా మిస్యూజ్ చేశారు అంటే ఈ సంస్థలు కంపెనీలో పనిచేసేవంటి ఎంప్లాయీస్ని అప్రోచ్ అయ్యి నువ్వు ఒక $10,000 ఇవ్వు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఒక $5,000 ఇవ్వు, నీ కంపెనీ నుంచి 2 times 3 times కంపెనీ వాళ్ళు ఇస్తారు అనేసి వీళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే ఎంప్లాయీస్ నేను ఒక $5,000 ఇస్తున్నా అని చెప్పి కంపెనీకి చెప్పారు. అప్పుడు కంపెనీ వాళ్ళు ఏంటి దానికి 2 times లేకపోతే 3 times, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఇట్ యాజ్ 2 times, 2 $10,000 వాళ్ళు ఇస్తే $5,000 మనం ఇస్తున్నాం. $15,000 మనం చారిటబుల్ ఆర్గనైజేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వెంటనే ఈ 10,000 రావడం కోసం ఈ 5,000 మనతో కట్టిస్తున్నారు, తర్వాత మళ్ళీ మన 5,000 మనకి ఇచ్చేస్తున్నారు అనమాట. అంటే ఇలా తీసుకుని ఇలా అండర్ ది టేబుల్ మన 5,000 మనకి ఇచ్చేస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే మనము కంపెనీని మోసం చేసినట్టు అవుతుంది. ఎందుకు అంటే మనము నిజాయితీగా చారిటీకి ఇవ్వట్లేదు. సో ఇలా కంపెనీకి మనం చెప్పి మన డబ్బులు మళ్ళీ మనం వెనక్కి తీసుకుంటున్నాం. అలాగా చాలా మంది $10,000 కావచ్చు, $20,000 కావచ్చు, అది మనం చేసే సహాయాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇది మొత్తం కూడా ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఫామ్ అయిపోయి వీళ్ళు అంటే ఎంప్లాయీ ఇవ్వటము, కంపెనీ ఇవ్వటము, ఇవన్నీ దాంట్లోకి వెళ్ళడము, మళ్ళీ ఆ డబ్బులు తీసి వీళ్ళు బయటకి ఇవ్వటం. అలాగే కాకుండా ఈ గ్యాదర్ చేసినటువంటి అమౌంట్లోంచి మిస్యూజ్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ అనమాట. మిస్యూజ్ ఎలాగా అంటే యాక్చువల్గా దీన్ని దేనికి వాడాలి, ఎవరికైనా సహాయం చేయడానికో, లేకపోతే వరద బాధితుల్లో సహాయం చేయడానికో, లేకపోతే ఏదన్నా మనకి ఈ చెప్పటానికి అంటే ప్రమోషన్స్ ఏమన్నా, ఇప్పుడు ఒక అమెరికాలో ఎలా బతకాలి ఏంటి అని ఏమన్నా జనాలకి చెప్పడానికి ప్రమోషన్స్ చేయటము, లేకపోతే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఆ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి మీటింగ్ పెట్టుకోవడానికి ఖర్చులు పెట్టడము, లేదు కొంతమంది వచ్చి ఉద్యోగం పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ లైవ్లీహుడ్ వెళ్ళడానికో అలాంటి వాటికి వాడాల్సిన ఆర్గనైజేషన్ డబ్బులని వీళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్లి మిస్యూజ్ చేస్తున్నారు అనేసి. అంటే ఇది ఎలా వాడుకున్నారు ఏంటి అనేది కరెక్ట్గా దీనికి జస్టిఫికేషన్ అయితే లేదు. బట్ వాళ్ళు చెప్పడం అంటే ఏంటంటే మాత్రం ఫండ్స్ మిస్యూజ్ చేశారు, ప్రైవేట్గా వాడుకున్నారు, పర్సనల్గా వాడుకున్నారు, వాళ్ళు డబ్బులు మాతో ఇప్పించిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అనేది ఇప్పుడు దీన్ని అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు FBI వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు అనమాట. ఒక మనిషికి సహాయం చేసే అదృష్టం అనేది భగవంతుడు మనకి ఇవ్వడమే చాలా గొప్పతనం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి లైఫ్ వాళ్ళు గడుపుకోవటానికే అష్ట కష్టాలు పడుతున్నారు. జాబులు ఉంటున్నాయి, జాబులు పోతున్నాయి, ఒక 6 నెలలు జాబ్ ఉంటే ఇంకో 6 నెలలు జాబ్ ఉండట్లేదు. ప్రైవేట్ జాబులకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే స్టెబిలిటీ లేదు, స్టాండర్డ్ లేదు, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అలాంటి పరిస్థితులలో ఎంతో కొంత సంపాదించుకున్న దాంట్లోంచి భగవంతుడు కొంతమందికి మనసిస్తాడు ఒక 10 రూపాయలు దానం చేయడానికి.
కొంతమంది పర్సనల్గా దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు, లేకపోతే చదివించే వాళ్ళని స్కూల్లో పిల్లలకి ఫీజులు కడుతూ ఉంటారు, గుడికి వెళ్ళినప్పుడు డబ్బులు దానాలు చేస్తూ ఉంటారు. అలా చేసేటువంటి మనసిచ్చిన మనకు ఇలాంటి స్కాముల వల్ల జరిగేవి కొంచెం హర్టింగ్గా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను వీడియోలో చెప్దాం అనుకుంది. మీకు కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.